Okay, next one. If alpha and beta are non-real roots of x cube minus x square minus x minus 2 is equal to 0. ఈ ఈక్వేషన్కి సంబంధించినటువంటి టూ నాన్ రియల్ రూట్స్ని వాళ్ళు ఆల్ఫా అండ్ బీటాగా తీసుకుంటారు. నాన్ రియల్ అంటే ఇంకా ఇమాజినరీ అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. మరి దీనికి ఏమో డిగ్రీ 3 ఉన్నటువంటి హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ అంతా 3. సో ఇది డిగ్రీ 3 అంటే దీనికి 3 రూట్స్ ఉంటాయి. అందులో 2 రూట్స్ నాన్ రియల్ అని వాళ్ళే చెప్తున్నారు. అంటే మనం చూద్దాం అవి ఎలా ఉంటాయి. మరి వాటిని మనం తీసుకుంటేనే మనం ఈ వాల్యూ మనం కనుక్కోగలం. ఆల్ఫా పవర్ 2020 ప్లస్ బీటా పవర్ 2020 ప్లస్ ఆల్ఫా పవర్ 2020 ఇంటూ బీటా పవర్ 2020 ఆ వాల్యూ మొత్తం కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూద్దాం దీని యొక్క రూట్స్ ఏ విధంగా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఫాలో కావచ్చు, లేదంటే ఈ విధంగా కూడా మనం చూద్దాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ మనం చూసినట్లయితే ఇక్కడ 1 అంటే మనం 1 క్యూబ్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ మైనస్ 1 క్యూబ్ అంటే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫామ్. అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి అంటే ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్ వస్తుంది ప్లస్ బి స్క్వేర్. అట్లానే ఈ మధ్యలో ఉన్నటువంటి 3 టర్మ్స్లో మనం మైనస్ కామన్ తీసి రాసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది సేమ్ ఉంది, మళ్ళీ దాన్ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 కామన్ తీసినట్లయితే ఇక్కడ ఎక్స్ మైనస్ 1, ఇక్కడ పక్కన కోఎఫిషియంట్ ఏం లేదంటే మనం మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1గా తీసుకోవచ్చు. సో ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ గివెన్ పాలినామియల్. సో ఎక్స్ మైనస్ 2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. సో ఇది రియల్ రూట్. సో మనం ఇంకా నాన్ రియల్ రూట్స్ కావాలంటే ఈ సెకండ్ ఈక్వేషన్ తీసుకోవాల్సిందే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నాం దీని యొక్క రూట్స్ మనం కనుక్కున్నట్లయితే అవి ఈ విధంగా వచ్చేస్తాయి. -1 ప్లస్ ఆర్ మైనస్ i√3/2. సో విచ్ ఆర్ వాటిని మనం ఒమేగా స్క్వేర్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దీస్ టూ ఆర్ ద నాన్ రియల్ రూట్స్ బికాస్ ఐ అనేది ఉంది అయోటా. ఓకే, సో దీన్ని మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసుకున్నట్లయితే సో చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఇది, గుర్తుపెట్టుకోవాలి. దీని రూట్స్ అనేవి -1 ప్లస్ ఆర్ మైనస్ i√3/2, వాటిని మనం ఒమేగా స్క్వేర్గా ట్రీట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇందులో ఒకదాన్ని మనం ఆల్ఫాగా ఒకటి బీటాగా తీసుకోవాలి. సో ఆల్ఫా ఒమేగా అనుకుంటే అప్పుడు బీటా అనేది ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్ఫా పవర్ 2020 అంటే ఒమేగా పవర్ 2020. సో మరి ఇవి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ కదా. సో ఒమేగా క్యూబ్ అంటే 1 కాబట్టి ఒమేగా పవర్ 3 కంటే ఎక్కువగా ఉంటే 3 టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవాలి. ఎంత అయితే రిమైనింగ్ ఉంటుందో దాన్నే మనం ఒమేగా పవర్గా రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని మనం 3 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. సో 3 6 18 పోతే 2 ఉంటుంది 22, 3 7 21 పోతే 1 ఉంటుంది 1 0 10, 3 3 9 పోతే 1 ఉంటుంది. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. ఓకే, అంటే 2019 వరకు మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా ఒమేగా పవర్ 1. అట్లానే ఇంకా ఇది ఒమేగా స్క్వేర్ కదా బీటా అంటే. సో బీటా పవర్ 2020 అంటే ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 2020. సో 2020ని మనం లోపలికి తీసుకొని స్క్వేర్ని బయటికి తీసుకుంటే ఒమేగా పవర్ 2020 వరకు ఏమొచ్చింది, ఒమేగా వచ్చింది, అంటే ఇది ఒమేగా స్క్వేర్. ఓకే, సో వీటి వాల్యూస్ వచ్చేసినాయి మనకి. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో మనం కనుక్కోవాల్సింది ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్, ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్. సో ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్, ఒమేగా క్యూబ్ అంటే 1. సో ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్, ఒమేగా క్యూబ్ అంటే 1. సో జనరల్గా మరి సమ్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 0. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ మొత్తాన్ని యాడ్ చేసుకున్నాం. మరి అక్కడ మనకి ఈ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. 1 అని ఇచ్చారు, 2020 ఇచ్చారు, 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చారు, -1. సో 0 అని ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ మనకి ఆల్ఫా బీటాలలో ఎక్స్ప్రెస్ చేశారు. మరి మనం
1 ప్లస్ ఒమేగా అంటే మనకు వచ్చినటువంటిది ఏంటిది ఆల్ఫా, ఒమేగా స్క్వేర్ అంటే బీటా. సో 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఫర్ ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆప్షన్.